నమస్కారం. నా పేరు రవిశంకర్. నేను కార్పొరేట్ లీడర్‌షిప్‌లో ఆల్మోస్ట్ 20 ఇయర్స్ నుంచి చేస్తున్నాను నెటల్ ఎక్సెల్‌లోని. 2500 నెటల్‌లో జాయిన్ అయ్యాను. సో, అలాగే నెటల్ ఎక్సెల్‌లో ఉండడం వల్ల ఎవ్రీ ఇయర్ ఏమో సమ్ కైండ్ ఆఫ్ సోషల్ వర్క్ చేయాలని సమ్ కాలేజెస్, స్కూల్స్‌కి వెళ్ళేవాళ్ళం అన్నమాట. సో, అలాగే 2016 బిగినింగ్‌లో మేము ఒక మూసాపేట్ స్కూల్‌కి వెళ్ళాము. అక్కడ జస్ట్ ఏంటంటే నేను, ఉదయన్ బోసు, తులికా బోసు ముగ్గురు వెళ్ళాం అనమాట. సో అక్కడ పిల్లలకి జస్ట్ 10th స్టాండర్డ్ స్టూడెంట్స్కి జస్ట్ సమ్ కైండ్ ఆఫ్ మోటివేషన్ స్పీచ్ ఇచ్చినప్పుడు జస్ట్ మా ఉదయన్ బోస్ అడిగారు ఏంటంటే ఎవరు 9.9 అండ్ అబౌవ్ స్కోర్ చేస్తారు అంటే హార్డ్లీ 2-3 గర్ల్సే చెయ్యెత్తారు అనమాట. సో ఇవన్నీ స్పీచ్ అయిపోయిన తర్వాత ఒక అమ్మాయి లెక్సీ అన్నది నాది మ్యారేజ్ ఆల్మోస్ట్ ఈ ఎగ్జామ్ అయిపోయిన వెంటనే ఉంది. సో అంటే నా సింగిల్ పేరెంట్స్ నేను, నాకు సపోర్ట్ అయితే ఎవరు లేరు. నాకు చదవాలని ఉన్నది కానీ నాకు సపోర్ట్ ఎవరు లేరు. మీరు అంత మోటివేషనల్ స్పీచ్ ఇచ్చారు కానీ నాకైతే ఎవరు సపోర్ట్ అయితే లేదు. సో అప్పుడు ఇమీడియట్లీ వితిన్ 2-3 మినిట్స్ డిస్కషన్ చేసుకొని నేను, తులికా బోసు, ఉదయన్ బోసు డిస్కషన్ చేసి అంటే అక్కడే ఆన్ ద స్పాట్ క్లాస్ రూమ్లోనే అనౌన్స్ చేసాం ఏంటంటే మేము మీకు సపోర్ట్ చేస్తాం, మొత్తం కంప్లీట్ ఎడ్యుకేషన్. సో అలాగా ఉడాన్ మొదలైంది అనమాట. సో దాని తర్వాత ఇమీడియట్లీ క్వశ్చన్ ఏంటంటే ఉదయన్ బోస్ ఏంటంటే ఇప్పుడు ఎంతమంది మీకు సపోర్ట్ చేస్తామంటే ఎంతమంది 9 అండ్ అబౌవ్ తెచ్చుకుంటారు అంటే ఆల్మోస్ట్ ఒక 14-15 గర్ల్స్ చెయ్యెత్తారు. సో అలాగనమాట. సో అంటే మాకేం తెలిసింది ఏంటంటే వీళ్ళు పొటెన్షియల్ ఉన్నది అమ్మాయిలకి చదవడానికి, కానీ వాళ్ళకి సపోర్ట్ లేక వాళ్ళు అయితే చదువుతలేదు అనమాట. సో అందువల్ల అది బిగినింగ్ అనమాట. సో అలాగా ఆ ఇయర్లో 2016లోని ఉడాన్ స్టార్ట్ చేసి 2 గర్ల్స్ అంటే అప్పుడు టు 9 అండ్ అబౌవ్ స్కోర్ చేసేది 2 గర్ల్స్ అనమాట. సో అను, స్వాతి అండ్ అను వీళ్ళిద్దరు సెలెక్ట్ చేసుకున్నారు. ఆల్మోస్ట్ ఇప్పటికైతే వాళ్ళు ఇద్దరు జాబ్ చేస్తున్నారు. అను ఏమో హిటాచీలో చేస్తుంది. స్వాతి ఏ అమ్మాయి ఏమో అడిగింది ఉదయానికి ఏంటంటే నాకు సపోర్ట్ లేదు చదవడానికి, ఆ అమ్మాయి ఏమో ఇప్పుడు యాక్సెంచర్లో చేస్తుంది. సో వాళ్ళ మదర్ ఏమో సింగిల్ పేరెంట్ అనమాట. తను ఏదో కన్స్ట్రక్షన్ సైట్ లో వాళ్ళ మదర్ పనిచేస్తుంది యాజ్ ఎ లేబర్ గా, కానీ ఇప్పుడైతే మంచిగా సెటిల్ అయిపోయింది. సో సేమ్ టైం ఈ గర్ల్స్ ఏంటో ఇప్పుడు మా ఉడాన్ కి కూడా వీళ్ళు ఏంటంటే యాజ్ ఎ మెంటర్షిప్ మిగతా గర్ల్స్ కి మోటివేట్ చేస్తుంటారు. సో ఉడాన్ సోషల్ ఎంపవర్మెంట్ ట్రస్ట్ ఏంటంటే కంప్లీట్ మన సెలెక్ట్ చేసుకున్న గర్ల్స్ కి కంప్లీట్ ఎడ్యుకేషన్ సపోర్ట్ ప్లస్ వాళ్ళు ఇప్పుడు సపోజ్ ఫస్ట్ 2 ఇయర్స్ ఏమో 10th తర్వాత సెలెక్షన్ అవుతున్న తర్వాత 2 ఇయర్స్ వాళ్ళకి ఇంటర్మీడియట్ సపోర్ట్, కంప్లీట్ ఎడ్యుకేషన్ నారాయణ చైతన్యలోని కంప్లీట్ ఫీజు అన్ని సేమ్ టైం నెక్స్ట్ సపోజ్ వాళ్ళు బీటెక్ లో జాయిన్ అవ్వారు అనుకోండి, వాళ్ళకి కంప్లీట్ ట్రాన్స్పోర్టేషన్తో సహా కాలేజ్ వరకు, లేకపోతే హాస్టల్ కూడా సపోర్ట్ చేసేవాళ్ళు. అందరికీ నమస్కారం. నా పేరు అను చీపురుపల్లి. ఇందాక రవి సార్ చెప్పినట్టు 2016లో నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు ఉడాన్ ఫౌండేషన్ మెంబర్స్ అయిన ఉదయాన్, తులికా మ్యామ్ అండ్ రవి సార్ వచ్చి ఇలా టాప్ స్కోర్ చేసిన వాళ్ళకి 10thలో మేము తీసుకొని మిగతా వాళ్ళు ఏమైతే డ్రీమ్ ఉందో అది ఫుల్ఫిల్ చేస్తామని చెప్పారు. సో అది నాతోనే మాట్లాడుతున్నట్టు నాకు అనిపించింది. సో ఆ మూమెంట్లో ఎలా అయినా సరే నేను టాప్ స్కోర్ చేయాలి అనేసి చదివాను. అండ్ ఫైనల్లీ నేను టాప్ 3లో ఉన్నాను అండ్ వాళ్ళు నాకు తీసుకోవడం అయితే జరిగింది. అప్పటి నుంచి నా ఇంటర్ నుంచి బీటెక్ వరకు వాళ్ళే స్పాన్సర్ చేశారు. కాలేజ్ ఫీజ్, బస్ ఫీజ్, ఎగ్జామ్ ఫీజెస్ అన్ని వాళ్ళే చూసుకున్నారు. నా మనీ అనేది నేను 1 రూపీ కూడా నా ఎడ్యుకేషన్ కోసం స్పెండ్ చేయలేదు. నేను వాళ్ళకి ఇచ్చిందల్లా నా రిజల్ట్స్ మాత్రమే. నాకు వీళ్ళు ఓన్లీ ఫినాన్షియల్ గానే కాకుండా మెంటల్లీ కూడా ఎంతో సపోర్ట్ చేశారు. నేను ఇంటర్వ్యూస్ లో ఉన్నప్పుడు నాకు చాలా కష్టంగా అనిపించినప్పుడు ఉడాన్ ఫౌండేషన్ అనేది ఒక మెంటరింగ్ ప్రోగ్రామ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. సో అప్పుడు నేను ఆ మెంటార్షిప్ ప్రోగ్రామ్ వల్ల నేను ఎంతో మెంటల్లీ సపోర్ట్ పొందుకున్నాను. దానివల్ల నేను 4 జాబ్స్ అనేది క్రాక్ చేయడం జరిగింది. అండ్ ఆ 4గిట్లో సార్ వాళ్ళతో డిస్కస్ చేసి హిటాచీ అనేది బెస్ట్ అని తెలుసుకొని దాంట్లో జాయిన్ అవ్వడం అనేది జరిగింది. అండ్ హిటాచీలో ఇది నా 3rd ఇయర్. అండ్ ఒకప్పుడు మేము ఫినాన్షియల్లీ చాలా బ్యాక్వర్డ్ ఉండేవాళ్ళం.
బట్ ఇలా ఉడాన్లో నేను ఒక మెంబర్గా సెలెక్ట్ అవ్వడం వల్ల అండ్ నేను హిటాచీలో జాయిన్ అవ్వడం వల్ల మేము ఇప్పుడు ఫినాన్షియల్లీ ఎంతో స్టేబుల్గా ఉన్నాము. అండ్ నా ఫ్యామిలీకి నేను సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా ఉండడం, దిస్ ఇస్ వెరీ ప్రౌడ్ మూమెంట్ టు మీ. అండ్ నేను ఉడాన్ ఫౌండేషన్ ద్వారా ఎంతో పొందుకున్నాను, మెంటర్షిప్ అండ్ ఫినాన్షియల్ సపోర్ట్ అనేది. సో అంటూ ఉంటారు కదా, ఏదైనా పొందుకుంటే అది తిరిగి ఇవ్వాలని. సో నేను ఎలా అయితే మెంటర్షిప్ ప్రోగ్రామ్ వల్ల మెంటల్లీ సపోర్ట్ పొందుకున్నానో, అదే విధంగా ఇప్పుడు చదువుతున్న అమ్మాయిలకి నేను మెంటరింగ్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఉడాన్ ఫౌండేషన్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు మీ. ఇందాక మీరు అను దగ్గర నుంచి విన్నట్టు, రవి సార్ దగ్గర నుంచి విన్నట్టు, ఉడాన్ అనేది ఒక మూవ్మెంట్ అండి. ఇది కూడా ఒక సంస్థలా కాదు, మేము ఒక ఫ్యామిలీ లాగా రన్ చేస్తాం దీన్ని. నెట్ఫ్లిక్సర్ లో ఉండే లీడర్షిప్ అంతా కూడా, లేకపోతే వాలంటీర్స్, వాళ్ళ దాంట్లో ఉండే స్టాఫ్ అందరూ కూడా దీన్ని ఒక వాళ్ళ సొంత బేబీ లాగా చూస్తాము. అసలు ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా, అంటే స్వాతికి ఎలా అయితే పెళ్లి అయిపోతుంది అన్న టెన్షన్, అంటే మనం అందరం చూసే ఉంటాము బాలిక మ్యారేజెస్, అంటే సీరియల్లో కూడా విని ఉంటాం మనం. బట్ ఇది వచ్చేటప్పటికి ఏంటి అంటే, మేము ఒక ఐడియా పరంగా, అంటే ఈ స్టార్ట్ చేసిన వాళ్ళు రవి సార్ కానీ, ఉదయన్ గారు కానీ, తులిక గారు కానీ, ఒక ఐడియా పరంగా, అంటే ఈ చైల్డ్ మ్యారేజెస్ అనేవి ఎందుకు జరుగుతున్నాయి, అసలు రూట్ కాజ్ కి వెళ్ళాలి అంటే, అయితే పేరెంట్స్ దగ్గర మనీ ఉండవు వాళ్ళకి చదివించడానికి, లేకపోతే పావర్టీ, ఫ్యామిలీ చాలా పావర్టీస్ లో ఉండాలి, వాళ్ళకి మనీ ఉండదు చదివించడానికి, లేకపోతే వాళ్ళకి అన్నం పెట్టే స్తోమత కూడా ఉండదు. కాబట్టి తొందరగా 18-16లోనే, 18 కంటే ముందే వాళ్ళని పెళ్లి చేసి పంపించేయాలి అన్న ఒక ఐడియా వస్తుంది. సో అదేదో ఎవరినైతే అమ్మాయి భారంగా అనుకుంటున్నారో అదే అమ్మాయిని మనం చదివించి, అదే అమ్మాయి రేపు పొద్దున ఏదైనా సంపాదించి ఇంటికి ఇస్తే ఎంత ఆ భారం కాస్త రివర్స్, అంటే ఆపోజిట్ అవుతుంది. అంటే ఫ్యామిలీ భారం అంతా కూడా ఇప్పుడు అను మోస్తుంది కదా మీరు విన్నట్టు. సో అట్లా ఒక భారంగా ఉండే అమ్మాయి కాకుండా ఫ్యామిలీ భారాన్ని మోసే అమ్మాయి లాగా తీర్చిదిద్దాలి అనేది మా ఉడాన్ ఒక ఐడియా. సో ఇట్లాగా మా ప్రాసెస్ ఏంటి అంటే, మేము తీసుకునేది కూడా గవర్నమెంట్ స్కూల్ చిల్డ్రన్ అండ్ బాగా పావర్టీ, బిలో పావర్టీ లైన్ ఫ్యామిలీస్ నుంచి తీసుకుంటాము. మా దగ్గర చాలా టఫ్ సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ వాళ్ళకి 9.5+ CGPA రావాలి, అంటే 10 points కి కనీసం 9+ ఉండాలన్నమాట. వాళ్ళకి ఆ చదవాలి, ఏదన్నా ఒకటి చేయాలి, ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, లేకపోతే లాయర్ అవ్వాలి అన్న ఒక డ్రీమ్ ఉండాలి, ఆ కుతూహలం, ఆ జీల్ ఉండాలి. అట్లాంటి వాళ్ళని మాత్రమే మేము సెలెక్ట్ చేసుకుంటాము. వాళ్ళ రిజల్ట్స్ రాగానే వాళ్ళు మా దగ్గర అప్లై చేసుకుంటారు. మేము అంటే ఇప్పుడు డిసెంబర్ కదండి, డిసెంబర్ నుంచి మేము మార్చ్ వరకు, ఎగ్జామ్స్ ముందంతా కూడా మేము వాళ్ళని స్కూల్స్ కి వెళ్ళి వాళ్ళ స్కూల్స్ తో మాట్లాడతాం. 9th క్లాస్ అమ్మాయిలతో మాట్లాడతాం, 10th క్లాస్ అమ్మాయిలతో మాట్లాడతాం ప్రభుత్వ పాఠశాలల్లో. వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఇట్లాంటి ఒక ఆపర్చునిటీ ఉంది మీకు, ఈ ఆపర్చునిటీ మీరు ఉపయోగించుకోవాలి అని చెప్పి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళకి ఎగ్జామ్స్ జరిగితే, ఎస్ఎస్సి బోర్డ్ ఎగ్జామ్స్ జరిగితే, ఎస్ఎస్సి బోర్డ్ ఎగ్జామ్స్ జరిగిన వెంటనే వాళ్ళకి చెప్పేది ఏంటంటే, వాళ్ళ స్కూల్లో ఒక QR కోడ్ పెడతాం మేము, వాళ్ళు స్కాన్ చేసి అప్లై చేయొచ్చు, లేదా మాకు కాల్ చేయొచ్చు. వాళ్ళు వెంటనే కాల్ చేస్తారు, కాల్ చేసి అప్లై చేయొచ్చు. కాల్ చేసిన తర్వాత, అప్లికేషన్ చేసిన తర్వాత వాళ్ళకి మేము మళ్ళీ కాల్ చేస్తాం. కాల్ చేసి వాళ్ళని సోషియో ఎకనామిక్ కండిషన్ తెలుసుకుంటాం. అంటే ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారు, ఎంత సంపాదిస్తున్నారు, వాళ్ళ ఫాదర్ ఏం చేస్తారు, లేదు ఫాదర్ లేరా, మదర్ ఉన్నారా, ఏం చేస్తున్నారు, లేదు మదర్ లేరా, అంటే ఎంతమంది స్టూడెంట్స్, అంటే పిల్లలు ఎంతమంది ఉన్నారు, చిల్డ్రన్ ఎంతమంది ఉన్నారు, డిపెండెంట్స్ ఎంతమంది, ఇదంతా కూడా మేము అర్థం చేసుకోవడానికి, ఇల్లు ఉంటుంటే ఏ జిల్లాలో ఉంటున్నారు, ఎక్కడ ఉంటారు, ఇంటి రెంట్ ఎంత, వాళ్ళ ఆదాయంలో ఇంటి రెంట్ ఎంత పోతుంది, అంటే ఇదంతా కూడా మేము క్యాలిక్యులేషన్ చేసుకుండానే సోషియో ఎకనామిక్ కండిషనింగ్ అంటారు. ఇది అర్థం చేసుకున్న తర్వాత వాళ్ళు ఆ ఫ్యామిలీ బిలో పవర్టీ లైన్ వెళ్తారా, అబోవ్ పవర్టీ లైన్ వెళ్తారా అనేది మనకు అర్థమవుతుంది అనమాట. రేషన్ కార్డు నుంచి కానీ అన్ని వాళ్ళ డాక్యుమెంట్స్ ఏమీ అవసరం లేకుండా వాళ్ళకి గూగుల్ ఫామ్ ఇస్తాం, అప్లికేషన్ లోనే వాళ్ళు గూగుల్ ఫామ్ లో ఫిల్ చేసేటప్పుడు వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేస్తారు. దాన్ని బట్టి మా టీం వాళ్ళు కాల్స్ చేస్తున్నప్పుడు వాళ్ళకి కాల్ చేసి కనుక్కోవడం జరుగుతుంది. సో తర్వాత వాళ్ళని మేము మా ఆఫీస్ కి, మాదాపూర్లో మా ఆఫీస్ ఉంటుంది, నెట్ఫ్లిక్సర్ ఆఫీస్, అక్కడికి రమ్మంటాము. వాళ్ళు వచ్చి ఎగ్జామ్స్ రాస్తారు. మ్యాథ్స్, సైన్స్, బేసిక్
10th క్లాస్ మీదే ఉంటుంది. బట్ పేపర్ అయితే కొంచెం టఫ్గా పెడతాము, ఎందుకంటే ఎవరైతే బాగా చదువుతారో వాళ్ళకే రావాలి అని చెప్పి. మ్యాథ్స్, సైన్స్, సైకోమెట్రీ అనాలిసిస్ కూడా ఉంటుంది. అంటే వాళ్ళ బుద్ధి పరిగణం ఎంతవరకు ఉంటుందో కూడా అర్థం చేసుకోవడానికి సైకోమెట్రీ అనాలిసిస్ పెడతాము. సో 50% కట్ ఆఫ్ ఉంటుంది. పాస్ అయిన వాళ్ళు ఇందాక మాట్లాడిన రవి సార్తో మాట్లాడతారు, వాళ్ళ పేరెంట్స్తో పాటు కూర్చొని ఇంటరాక్షన్ జరుగుతుంది. అంటే వాళ్ళ పేరెంట్స్ ఎంతవరకు సపోర్ట్ చేస్తారు, వాళ్ళని ఎదరు చదివించడానికి సపోర్ట్ చేస్తారా, లేదు వాళ్ళకి పెళ్లి ఎప్పుడు చేద్దాం అనుకుంటున్నారు, అది అన్ని కూడా అడుగుతాము. ఎందుకంటే కొంతమంది పేరెంట్స్ వెంటనే పెళ్లి చేసేద్దాం అనుకుంటారు, ఆ చదువు ఇంటర్మీడియట్ అయిపోయిందా పెళ్లి చేసేద్దాం, లేదు డిగ్రీ అయిపోయిందా పెళ్లి చేసేద్దాం అని చెప్పి. మా ప్రోగ్రామ్ ఒక అవుట్కమ్ ఏంటి అంటే వాళ్ళు జాబ్ చేయగలగాలి, వాళ్ళ ఇంటిని వాళ్ళు సపోర్ట్ చేయగలగాలి. చదివేసిన తర్వాత పెళ్లి చేసుకొని వెళ్ళిపోవడం కాకుండా వాళ్ళు జాబ్ చేసి వాళ్ళు ఏదైనా సరే ఆదాయం వాళ్ళ ఇంటికి ఇస్తే చాలు, మాకు ఇవ్వాల్సిన పని అయితే లేదు. సో వాళ్ళ ఇంటికి ఇచ్చి వాళ్ళ అమ్మ నాన్నకి ఇస్తే ఆ భారం ఏదైతే, కూతురు అంటే భారం అని అనుకునే మన మెంటాలిటీని మార్చాలి అనేది మా ఐడియా. సో ఇదంతా కూడా మాట్లాడతాము, ఇంటరాక్షన్ జరుగుతుంది, మా ఆఫీస్ లో జరుగుతుంది. పొద్దున వస్తారు, ఎగ్జామ్ రాస్తారు, సాయంత్రం ఇంటరాక్షన్ అయిపోతుంది అండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు మళ్ళీ. సో ఈ తర్వాత మాకు స్క్రూట్నీ జరుగుతుంది. స్క్రూట్నీ జరిగిన తర్వాత కొన్ని ఫ్యామిలీస్ ని సెలెక్ట్ చేస్తాము. ఆ ఒక్కొక్క అడ్రస్ ని తీసుకుంటామంట, వాళ్ళ ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీ, వాళ్ళ రేషన్ కార్డ్ జిరాక్స్ కాపీ తీసుకుంటాము. తర్వాత సపోజ్ ఒక 50 మంది సెలెక్ట్ అయ్యారు అనుకోండి, అందరి ఇళ్ళకి కూడా వెళ్ళి మేము, అంటే ఈ సంవత్సరం మేము 50 ఇళ్ళకి తిరగడం జరిగింది. 50 హౌసెస్ తిరిగాము. ఆల్మోస్ట్ ఒక 1800 కిలోమీటర్స్ కరీంనగర్, వరంగల్, ఆలేరు, నల్గొండ, ఈ చుట్టుపక్కల జిల్లాలన్నీ కూడా, హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలన్నీ కూడా తిరగడం జరుగుతుంది. ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్క పాపని కలిసి వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడి వాళ్ళ లివింగ్ కండిషన్స్, అంటే వాళ్ళు చెప్పినవి అక్కడ ఉన్నవి నిజాలా కావా అని చెప్పి చూసుకుంటాము. ఎందుకంటే మేము ఇస్తున్న సహాయం ఏదైతే ఉంటుందో ఆ సహాయం అంతా కూడా వాళ్ళకి, ఎవరికైతే మోస్ట్ నీడియస్ట్ పీపుల్ ఉంటారో వాళ్ళకి వెళ్ళాలి. అది మా ఎండ్ రిజల్ట్ అన్నమాట. సో అది మేము we take care that the help that we do reaches to the most neediest people. సో ఇది చెక్ చేసుకుంటాము. అంటే కొన్నిసార్లు మేము వెళ్ళినప్పుడు వాళ్ళకి పెద్ద పెద్ద ప్లాస్మా టీవీలు ఉంటాయి, లేదా కార్స్ ఉంటాయి, అవన్నీ కూడా మేము ఒమిట్ చేసుకొని వాళ్ళకి సెలెక్ట్ చేసుకోకుండా ఎవరైతే నిజంగా నీడియస్ట్ గా ఉంటారో, అంటే సింగిల్ రూమ్ లో ఉండడము, లేకపోతే అంటే అమ్మ ఒక్కళ్ళే సపోర్ట్ చేయడము, లేకపోతే అంటే ఉండడానికి కూడా ప్లేస్ లేకపోవడము, అట్లాంటి ఇల్లులు కూడా మేము చూస్తూ ఉంటాము మా జర్నీలో. సో అట్లాంటి వాళ్ళని మేము సెలెక్ట్ చేసుకుంటాము. చాలా కష్టం అండి, అంటే నీడ్ చాలా ఉంది. సో మేము వెనక్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక్కొక్కరిని వాళ్ళ కెరియర్ ప్రాస్పెక్ట్స్ విధంగా చూసుకొని ఇంతమందిని సెలెక్ట్ చేసుకుంటాం. అంటే మాకు ఆ సంవత్సరం బడ్జెట్ ఎంతవరకు ఉంటుందో అంతమందిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఏ కాలేజ్కి వెళ్తామో, అంటే వాళ్ళు స్పెసిఫిక్ గా ఈ కాలేజ్కి వెళ్ళండి అయితే మాత్రం మా దగ్గర ఏమి ఉండవు, వాళ్ళు ఏ కాలేజ్కి వెళ్తాము అని చెప్పేసి అనుకుంటారు. అదంతా కూడా ఇంటర్వ్యూలో ఫస్ట్ ఇంటరాక్షన్ లో మాట్లాడతాం మేము, కెరియర్ కౌన్సిలింగ్ అది జరుగుతుంది. సో అప్పుడే వాళ్ళని సో కాలేజ్కి తీసుకెళ్ళిపోయి అక్కడే వెంటనే అడ్మిషన్ ఫీజు అది కట్టేసి చేయడం జరుగుతుంది. సో ఈ ఫీజు అంతా కూడా మేము ఒక 20-30 వేలు వాళ్ళ చేతికి కానీ లేకపోతే వాళ్ళ పేరెంట్స్ చేతికి కానీ ఇచ్చేసి చేతులు దులిపేసుకోవచ్చు. బట్ దట్ ఈస్ నాట్ వాట్ వీ వాంట్ టు డూ. మేము ఏదైతే చేస్తామో మొత్తం అంతా కూడా ఆ అమ్మాయికి సరిపడా ఆ ఎడ్యుకేషన్ కి కావాల్సిన నీడ్ అంతా కూడా ఉడాన్ చూసుకుంటుంది. సో కాలేజీకి వెళ్ళి కాలేజ్ అడ్మిషన్ అయిన తర్వాత కాలేజ్కే మేము కార్డ్ స్వైప్ కానీ లేకపోతే వాళ్ళకి యూపీఐ పేమెంట్స్ కానీ వాళ్ళకి డైరెక్ట్ గా చేస్తాం. యాజ్ అన్ ఆర్గనైజేషన్ వీ డోంట్ డీల్ విత్ క్యాష్ అట్ ఆల్. సో మొత్తం అంతా కూడా మేము డైరెక్ట్ గా వెళ్ళిపోయి అక్కడ కాలేజీకి కట్టడం జరుగుతుంది, ఇన్స్టాల్మెంట్స్ లో కానీ కాలేజీకి నచ్చిన విధంగా. సో అట్లాగా మేము పేమెంట్స్ అంతా కూడా డైరెక్ట్ కాలేజీకి కట్టేస్తాం. ఇంటర్మీడియట్ 2 years ఇంటర్మీడియట్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఎంసెట్ కానీ లేకపోతే ఎగ్జామ్స్ కానీ పాస్ అవ్వాల్సి ఉంటుంది వాళ్ళు. ఆ పాస్ అయిన తర్వాత నెక్స్ట్ 4 years కి వెళ్తాం. సో ఈ చదువు అదంతా కూడా ట్రాక్ చేయడానికి మా దగ్గర మూడు థింగ్స్ లో మేము సపోర్ట్ చేస్తామండి. ఒకటి ఫైనాన్షియల్ గా, ఎందుకంటే స్కాలర్షిప్స్ అని. సో 2 వచ్చేటప్పటికి మాకు మెంటార్షిప్ ఉంటుంది. ఇందాక మీరు అను దగ్గర నుంచి విన్నట్టుగా మెంటార్షిప్ వచ్చేటప్పటికి ఏంటి అంటే, ఈ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో గవర్నమెంట్ స్కూల్స్ లో వాళ్ళకి అవగాహన ఉండదు నీడ్ ఏంటి అని చెప్పి. సో డెలివరీ జర్నర్స్ కానీ లేకపోతే ఫార్మర్స్ కానీ ఇట్లాగా అగ్రికల్చర్ చేసుకునే వాళ్ళు కానీ ఉంటారు కాబట్టి పేరెంట్స్ వాళ్ళకి అవగాహన ఉండదు నీడ్ ఏంటి అంటే. అమ్మాయికి సపోజ్ కెమిస్ట్రీలో డౌట్ ఉందా, లేకపోతే ఫిజిక్స్ లో డౌట్ ఉందా, లేకపోతే నా పక్కన
స్టూడెంట్ బాగా చదివేస్తున్నాడు అని చెప్పేసి తినకి మెంటల్ గా ఏమైనా స్ట్రెస్ తీసుకుంటుందా అనేది తెలుసుకోవడానికి అవగాహన ఉండదు కాబట్టి ఒక కార్పొరేట్ వాలంటీర్ తనకి అటాచ్ అవుతారు. ఈ వాలంటీర్ మేము దీదీ వాలంటీర్ అని చెప్పేసి పిలుస్తాం. దీదీ అంటే అక్క. సో ఈ అక్క తనకి ఈ 6 సంవత్సరాలు కూడా కంప్లీట్ గా ఆ హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ అనేది ఇస్తారు. ఈ తనకి ఎప్పుడు డౌట్ వచ్చినా, ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా సరే వెంటనే ఆ అక్క కాల్ చేసి మాట్లాడి ఆ హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్. ఇది మెంటార్షిప్. అంటే our 3-pronged approach లో one is scholarship, second is mentorship, and third part is capacity building and training workshops. సో ఈ పిల్లలందరూ కూడా, అమ్మాయిలందరూ కూడా మా దగ్గరికి ఒక సండే నెట్ఫ్లిక్స్ ఆఫీస్కి వస్తారు. అక్కడ మేము ఒక రిసోర్స్ పర్సన్ ని కార్పొరేట్ మన వాలంటీర్ పూల్లో నుంచి తీసుకొని రిసోర్స్ పర్సన్ ని వాళ్ళకి చాట్ జీపీటీ మీద కావాలా, ఏఐ బేస్డ్ కావాలా, అంటే ఇప్పుడు ఏఐ కొత్తగా వస్తుంది కాబట్టి, లేదా పైథాన్, జావా, లేదా ఇంగ్లీష్ నేర్చుకుంటారా, లేదా ఎవరైతే ఫైనల్ ఇయర్స్ లో ఉంటారో బీటెక్ వాళ్ళకి ఇంటర్వ్యూ స్కిల్స్ కానీ, అవన్నీ మాక్ ఇంటర్వ్యూస్ కానీ, అట్లాంటివన్నీ పెట్టించి కూడా వాళ్ళకి ఒక సండే ఒక వర్క్ షాప్ లాగా తయారు చేస్తాం మేము. సో ఇది టోటల్ గా 3-pronged అప్రోచ్. సో అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఈ 6 years తర్వాత అమ్మాయిని జాబ్ కోసం రెడీ చేయడము మా బాధ్యతగా మేము తీసుకుంటాము. ఉడాన్ ఒక గోల్ ఏంటి అంటే, ఇందాక నేను చెప్పినట్టు వాళ్ళ డ్రీమ్ దాకా వెళ్ళాలి, వాళ్ళ గోల్ ని వాళ్ళు అచీవ్ చేయాలన్నమాట. అమ్మాయిలు ఎవరైతే మా దగ్గర ఎన్రోల్ అయి ఉంటారో 2016 నుంచి కూడా మేము ఇప్పటిదాకా 36 మందిని ఎన్రోల్ చేయడం జరిగింది. నంబర్ ఎంత పెద్దది కాదు, బట్ మా ఖర్చు వచ్చేటప్పుడు ఒక అమ్మాయి మీద 6 నుంచి 9 లక్షల దాకా మేము ఖర్చు పెడతాము. ఒకరికి ఎంబీబీఎస్ అయితే మాత్రం ఇంకా ఎక్కువ అవుతుంది. మా దగ్గర ఇప్పటికీ ఒక ఎంబీబీఎస్ మేము సపోర్ట్ చేస్తున్నాము. ఇప్పటికి ఉన్న 36 మందిలో 8 మంది పాస్అవుట్ అయ్యారు. 6 ఇప్పుడు టీసీఎస్, యాక్సెంచర్, హితాచి, నెట్ఫ్లిక్స్ మా కంపెనీలో కూడా ఒకరిని తీసుకున్నాం జరిగింది. సో ఇట్లాగ మేము వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితం చాలా మార్పు అయితే మాత్రం చాలా ఉంది. సో మార్పుని ఎట్లా చెప్పాలి అంటే, ఇప్పుడు సపోజ్ ఒక ఫ్యామిలీలో 5 ఉన్నారండి. వాళ్ళ నాన్నగారు 10,000 రూపాయలు సంపాదిస్తున్నారు. పర్ హెడ్ 2,000 రూపీస్ మాత్రమే క్యాప్ అవుతుంది. అంటే యావరేజ్ హౌస్ హోల్డ్ ఇన్కమ్ 2,000 మాత్రమే. ఆ 2,000లో ఫ్యామిలీలో పర్ హెడ్ షెల్టర్ కానీ, ఫుడ్ కానీ, న్యూట్రిషన్ కానీ, అంటే మొత్తం అంతా ఎడ్యుకేషన్ కానీ అంతా కూడా బేసిక్ నెసెసిటీస్ అంతా కూడా వాళ్ళు చూసుకోవాల్సింది 2,000 రూపాయలు మాత్రమే. 2017లో 18లో ఆధారంగా చూసుకుంటే యాజ్ పర్ యునైటెడ్ నేషన్స్ నార్మ్స్ 3,500 ఇస్ ది మార్క్ బిలో పవర్టీ లైన్ ఉన్నారు అని చెప్పడానికి. అంటే ఒక 6 సంవత్సరాల పాత డేటా ప్రకారంగా 5 ఉన్న ఫ్యామిలీలో మినిమం 15,000 సంపాదించాలి. సో ఇక్కడ మేమేం చేస్తున్నామంటే, ఈ 5 ఉన్న ఫ్యామిలీలో నుంచి ఒక అమ్మాయిని తీసుకొని చదివించడం వల్ల తనకి ఒక 30,000-40,000 శాలరీ వచ్చే జాబ్ వచ్చింది అంటే ఒక ఎంప్లాయ్మెంట్ వచ్చింది అంటే, తన డ్రీమ్ తను అచీవ్ చేసింది అంటే, తన యావరేజ్ హౌస్ హోల్డ్ ఇన్కమ్ 280% నుంచి 380% దాకా ఇంక్రీజ్ అవుతుంది. దాన్ని పావర్టీ ఎలివేషన్ అంటారు. సో అది ఉడాన్ అనేది. మా ఉడాన్ ప్రోగ్రామ్ బట్టి ఈ 6 ఎవరైతే ప్లేస్మెంట్స్ అయ్యారో వాళ్ళ యావరేజ్ హౌస్ హోల్డ్ ఇన్కమ్ ఇంక్రీజ్ ఇస్ ఆల్మోస్ట్ 280% అయినట్టుగా మా డేటా ప్రకారంగా మేము చెప్పగలుగుతున్నాం. ఉడాన్ లో ఉన్న గర్ల్స్ లో ఎంబీబీఎస్ చదివే వాళ్ళు ఉంటారు, ఫిజియోథెరపీ చేసే వాళ్ళు ఉంటారు. మా ఒక్క విజన్ ఏంటి అంటే, సో దట్ నో యంగ్ గర్ల్ విల్ ఎవర్ బి అఫ్రేడ్ టు డ్రీమ్ అగైన్. వాళ్ళ డ్రీమ్స్ ని వాళ్ళు రీచ్ అవ్వడం అనేది మా ప్రథమ కర్తవ్యం. సో దాని గురించి మాత్రమే పనిచేస్తాము. సో నెక్స్ట్ మా ఫస్ట్ గోల్ వచ్చినప్పటికి 2025 అకాడమిక్ ఇయర్ కల్లా 50 మందిని మేము గర్ల్స్ ని సపోర్ట్ చేయాలని చెప్పేసి మేము అనుకుంటున్నాము. ఆ జర్నీ కోసం మాత్రమే మేము ఇంకా పార్ట్నర్షిప్స్ కోసం చూస్తున్నాము. వేరే వేరే కంపెనీస్ కూడా రీచ్ అవ్వడం జరుగుతుంది. ఇప్పటివరకు కూడా చాలా కంపెనీస్ మాకు సపోర్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మా గర్ల్స్ కానీ, నేను కానీ, ఉడాన్ కానీ చాలా రుణపడి ఉంటాము. వీళ్ళందరూ కూడా కలిసి మా గర్ల్స్ ఒక సక్సెస్ జర్నీలో ఒక పార్ట్ గా నిలిచిపోవాలని చెప్పేసి మా ఆశ. నెక్స్ట్ 10 years అంటే 2033 కల్లా వీ వాంట్ టు ఎస్టాబ్లిష్ అట్లీస్ట్ 1,000 గర్ల్స్ మేము సపోర్ట్ చేయాలని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. ఆ గోల్ ని మా మనసులో పెట్టుకొని మాత్రమే మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈ ఉడాన్ సోషల్ ఎంపవర్మెంట్ ట్రస్ట్ ఒక యూఎస్పీ ఏంటి అంటే యూనిక్నెస్. మేము చాలా చిన్న టీం అండి, చాలా స్మాల్ ఆర్గనైజేషన్ మాది. బట్ మా ఒక సక్సెస్ మేము మా పిల్లల్లో చూసుకుంటాము, వాళ్ళ ఇంపాక్ట్ లో చూసుకుంటాము. వాళ్ళ జీవితాలు ఎంత మార్పు చెందాయి, దాంట్లో మా ప్రమేయం ఎంత ఉంది అనే దాన్ని బట్టి మేము మా సక్సెస్ ని చూసుకుంటాము. సో మా యూనిక్నెస్ వల్ల ఏంటంటే, మీరు వెంటనే కాల్ చేసినా, ఈమెయిల్ చేసినా సరే 1 dayలో లేకపోతే వెంటనే మీకు రెస్పాన్స్ రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు రేపు మార్చ్ వస్తుంది కాబట్టి చాలా మంది స్టూడెంట్స్ ఈ ఇన్ఫర్మేషన్ తర్వాత వెయిట్ చేస్తూ ఉంటారు అప్లై చేద్దామని చెప్పి. మీకు ఒకవేళ కానీ 9+ CGPA వస్తే గర్ల్
ఇది ఓన్లీ ఫర్ గర్ల్స్ అండి. సో మీరు అమ్మాయి అయి ఉండి ఒక డ్రీమ్ ఉంది మీ దగ్గర అంటే, మీకు 9+ CGPA వచ్చింది అంటే 10th క్లాస్లో ఎగ్జామ్స్లో, రేపు 2025 ఎగ్జామ్స్లో మీరు వెంటనే మాకు కాల్ చేసి కానీ ఈమెయిల్ చేసి కానీ అప్లై చేసుకోవచ్చు. మా ఫోన్ నంబర్ 9347969131 అండ్ మా ఈమెయిల్ ఐడి info@udantrust.org. మా వెబ్సైట్ udan-trust.org. సో మీరు ఎట్లా అయినా సరే మమ్మల్ని రీచ్ అవుట్ అవ్వచ్చు. ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు మమ్మల్ని ఫాలో అవ్వచ్చు అండ్ మెసేజ్ కూడా చేయొచ్చు. దాంట్లో కూడా మేము రెస్పాండ్ అవుతాం వెంటనే. ఉడాన్ సోషల్ మా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ పేరు. సో ప్లీజ్ డూ ఫాలో us and please do support us in this movement so that no young girl will ever be afraid to dream again. Thank you.